హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్. హరే కృష్ణ. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను ఇలా పోస్ట్ చేసేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు కదా, నేను ఎవ్రీడే దీపాలు మారుస్తాను. ఎవ్రీడే ఎప్పటి దీపాలు అప్పటి క్లీన్ చేసి పెడతాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. నేను ఇన్ బిట్వీన్ ఏమి షూట్ చేయలేదు ఇంకా. ఇక్కడ వచ్చేసి మా పెద్ద కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాడు. నేను అక్కడ కూర్చొని ఉంటే చేస్తారండి, లేదంటే చెయ్యరు వాళ్ళు. అండ్ చిన్న బాబు సేమ్ టైంలోనే చదువుకుంటున్నాడు. ఆయనకి ఏదో డౌట్ వస్తే చెప్పడానికి అడగడానికి వచ్చాడు. వీళ్ళకు ప్రాక్టీస్ పేపర్స్ పంపిస్తారండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల ఏంటంటే వాడు చదివిన టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ నోట్బుక్ కానీ, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాడికి వచ్చాయా లేదా అనేది వాడికి తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం చదువుకో అంటే లేదు మమ్మీ ఐఎమ్ డన్ అంటారు కదా. సో వాళ్ళు ఐఎమ్ డన్ అన్నప్పుడు సరే ప్రాక్టీస్ పేపర్ కంప్లీట్ చేస్తే మనకు కీ కూడా ఉంటుంది అన్నట్టు, ఆన్సర్కి. దాంట్లో మనం చెక్ చేయొచ్చు, ఓకే హీజ్ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు. అండ్ దెన్ ఇంకా మనం చెక్ చేస్తే తెలుస్తుంది కదా, ఓకే హీజ్ ఓకే అంటే ఎస్ ఓకే. అండ్ దెన్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా సరిగ్గా చేయలేదు, రాంగ్స్ చాలా వచ్చాయంటే మనం మళ్ళీ వాళ్ళతో ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవంతా చేపించచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇవ్వచ్చు ప్రాక్టీస్ పేపర్. అట్లా యూజ్ అవుతుంది అన్నట్టు ప్రాక్టీస్కి. మొత్తం సిలబస్ అంతా ఏమి ఇవ్వరండి. 2 లెసన్స్ 3 లెసన్స్ అలా పెట్టేస్తారు. టర్మ్ 1 టర్మ్ 2 అని. మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి బిఫోర్ పెట్టిన ఎగ్జామ్ లెసన్స్ మళ్ళీ ఇవ్వరు రిపీట్గా. ఒకసారి పెడితే మళ్ళీ ఇవ్వరు అన్నట్టు. అండ్ మా బాబుకి బాంజో క్లాస్ ఉందండి. బాంజో క్లాసు బాగా హెల్ప్ అవుతుందండి వీడికి. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా మాకు అనిపించింది, అరే అనవసరంగా తీసేసుకున్నాము, పాపం వీడికి కష్టం అవుతుందేమో అని. అలా ఎందుకు అనుకున్నామంటే రీజన్ ఏంటంటే క్లాస్లో ఒకటి ఉంటుంది. క్లాస్లో ఉంటే టెక్స్ట్ బుక్లో ఉండేటివి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆడిషను మనము రైట్ టు లెఫ్ట్ చేస్తాము కదా. ఆడిషను రైట్ టు లెఫ్ట్ మనం చేస్తాము. అండ్ అదే బాంజూలో అయితే కూడా లెఫ్ట్ టు రైట్కి చెప్తారు. అలా చెప్పడం వల్ల ఇది అది ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడో, మేము వేసిన స్టెప్ బ్యాడ్గా స్టెప్ ఏమన్నా చేసినామా ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాము స్టార్టింగ్లో. తర్వాత ఏమర్థమైందంటే ఓకే 1 మంత్ అలా వదిలేసాము. అంటే వింటుండేవాడు, బ్రెయిన్ జూమ్లో నుంచి ప్రాక్టీస్ చేసుకునేవాడు, అన్నీ ఓకే. కానీ మాకు అక్కడ డౌట్ ఉండే, ఏమో ఎలాగో అన్నట్టు. ఆ తర్వాత ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఎలా అంటే తర్వాత సేమ్ క్లాస్లో చెప్పినవి ఫ్యాక్టర్స్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, ఇట్లా అన్నీ అలా సేమ్ యాస్టీస్ ఫ్యాక్టర్స్ ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటే డివిజన్స్, డిశాంపుల్స్ అవి ఉంటాయి అన్నట్టు. అట్లా అన్నీ ఓకే బాగా చేస్తూ ఉంటే ఓకే అనిపించింది. చూడండి క్లాస్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పారు. అదే సెండ్ చేశారు. నేను అదే చెప్తున్నాను మీకు, బాగా చేశాడు అన్నట్టు. అలా అదనమాట. అప్పుడు స్టార్టింగ్లో అలా అనుకున్నాము. తర్వాత మళ్ళీ రియలైజ్ అయినాము, ఎస్ మనం కరెక్ట్ స్టెప్పే వేసినాము అని. మీరు కూడా ఎవరైనా చేయించాలి అనుకుంటే బాంజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఉన్నారు అనే సెక్షన్లో వేయొద్దండి. అండ్ అంటే పీపుల్స్ని బట్టి కూడా వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు వచ్చేసి 10 స్టూడెంట్స్లో మన అబ్బాయి ఒకడు అంటే అదొక ఛార్జ్ ఉంటుంది అలాగన్నట్టు.
చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. అదే రోజు సాటర్డే రోజు జరుగుతుంటే క్లాసు కొద్దిగా 1 సెకండ్ అలా షూట్ చేశాను. అదండి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ జరిగింది ఇది. ఆఫీస్‌లో ఏదో జరిగితే లైక్ ఏదో ఫెస్టివల్ కాదనుకుంటాను. ఫ్లాగ్ డే సంథింగ్ అనుకుంటా ఆ రోజు. అక్కడ అవి ఇచ్చారు అని చెప్పేసి ఆయనకిస్తే ఆయన తినకుండా తీసుకొని వచ్చాడు మా కోసము. అవి షేర్ చేస్తున్నాడు మాకి. చూడండి అవి వచ్చేసి ఏదో పిల్లలకి అని అక్కడ పెట్టారంట. అవి కూడా తీసుకొని వచ్చినాడు. మీరు కూడా అట్లా మీ వారు కానీ, మీ డాడీ కానీ, మమ్మీ కానీ అలా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇచ్చినట్టు ఏమైనా మెమరీస్ గుర్తున్నాయా? చూసారా, ఇది మ్యాంగో జ్యూస్ కాదండి. నేను ఆయిల్ కాంచి ఇందులో పోసేసుకుంటాను. పారాషూట్ ఆయిలే వాడతాను. దాన్ని కాంచి ఇందులో వేసేసుకుంటాను. అందులో వచ్చేసి చేసే వాడతాను. అవి ఏంటివి అంటే నేను ఒక వీడియో చేసి పెడతానండి. కాకపోతే ఫస్ట్ అయితే నాకు కామెంట్లో అడగాలండి, నిజంగా మీకు ఇది రిక్వైర్డా కాదా అని. అనవసరంగా నేను ఏవంటే అవి చేసి పెడితే మీకు యూజ్ అవ్వకపోతే వేస్టే కదండి ఆ వీడియోస్. నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు అర్థం అవ్వాలి, అదొక్కటి. మీకు అర్థం అవ్వాలి అండ్ దెన్ యూజ్ అవ్వాలి నేను చేసే వీడియోస్ అని అనుకుంటూ ఉంటాను. అండ్ ఎవరికన్నా వీడియోస్ చూసి హ్యాపీగా అనిపించినా కూడా నాకు ఒక్కసారి షేర్ చేసుకోండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? నాకైతే హెల్త్ అంత సరిగ్గా లేదండి. ఐ మీన్ సరిగ్గా అంటే తలనొప్పి ఉంది కొద్దిగా. సో నేను ఆయిల్ అప్లై చేసేసుకొని నైట్ అంతా పెట్టేసుకొని పొద్దున్నే మళ్ళీ హెడ్ బాత్ చేసేసుకుంటాను. ఓకేనా అండి? మీకు ఈ ఆయిల్ కావాలి, నిజంగా కావాలి అంటే వీడియో కంపల్సరీగా పెడతాను. అండ్ నాకున్న సబ్స్క్రైబర్స్ చాలామంది అండ్ హాస్టల్లో ఉండే పిల్లలేనండి. వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ. వాళ్ళ కోసమైనా నేను వీడియో చేస్తాను. ఓకేనా అండి? మీకు కూడా ఇంకా రిమైనింగ్ నా సబ్స్క్రైబర్స్ కాకుండా మిగతా ఎవరైనా వ్యూవర్స్ కానీ కావాలంటే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. ఓకేనా అండి? ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి. వాళ్ళు స్కేట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు అటు సైడ్కి వెళ్ళిపోయారు. వీడొచ్చేసి ఏంటంటే అలా రౌండ్ చేయటము అండ్ అప్కి వెళ్ళటము అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎగ్జామ్ టైంలోనే అండి. కాకపోతే ఇది రిలాక్సేషన్ కన్నట్టు ఎలాగో బయటకు వచ్చి ఆడుకుంటారు కదా కాసేపు. సో అందులోనే స్కేట్స్ వాడికి బాగా ఇష్టము. ఈ మధ్య ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు వీలైనంత టైంలో. రౌండ్ అవుట్ చేయడము, అలా అప్ అండ్ డౌన్కి రావటము. ఎందుకంటే ఇక్కడ మాకు నియర్ బై అల్జాదా పార్క్ అని ఉంటుంది. అక్కడ స్కేట్స్ పార్క్. అక్కడికి వెళ్ళినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నట్టు. సో అది చేస్తే వీడికి కొద్దిగా పర్ఫెక్ట్గా అక్కడ చేయాలంటే ఇక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే అక్కడ చేయగలుగుతాడు. అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు, కానీ నేర్చుకొని వెళ్తేనే అక్కడ బాగా చేయగలుగుతారు. అందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడికి తోడు వీడు నా చిన్న కొడుకు. అరే వెళ్ళొద్దు కన్నా అన్నారు సరే, లే మమ్మీ ఉన్నిలే తమ్ముడు అంటాడు. కానీ నాకైతే భయము. వాడు వెళ్ళడం వల్ల వీడు బ్యాక్ వచ్చినప్పుడు కానీ బై మిస్టేక్ లేదు ఫ్రంట్కి వెళ్ళి కూడా అడ్డొస్తాడేమో అని. ఇక్కడ వచ్చేసి స్వీట్ మిల్ అని చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 140 పడింది మన ఇండియన్ రూపీస్లో. ఇక్కడైతే 6 dirhams 45 pills. అది ఆ మార్నింగ్ బాక్స్కి పంపించానండి. చూడండి ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ ఉంది చిన్న బాబుకి. సో ఏమేమి పట్టుకున్నాం ప్యాకెట్లో చూపినానా, ప్యాకింగ్ ఏం చేసావు చూపి కన్నా మీ ఫ్రెండ్స్కి అంటే చూపిస్తున్నాడు. అన్ని చిప్సేనండి. చిప్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్. కూల్ డ్రింక్స్ ఇవ్వము మ్యాక్సిమము. చూడండి 2 బాటిల్స్ జ్యూసు
అండ్ చిప్స్ ప్యాకెట్స్ అయితే 6 వరకు ఉన్నాయండి. అంత జంకే అది. ఆ రోజు మనం వదిలేయాల్సిందే తప్పకుండా ఇంగా. అండ్ పాప్‌కార్న్ కూడా సెండ్ చేశాను. చూడండి బ్రెడ్, పాప్‌కార్ను చూడండి ఇక్కడ. నేను మీకు అది చూపిస్తున్నాను. పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టాను. వాళ్ళకి పంపించేసి రిమైనింగ్ ఉన్నదంతా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సీడ్స్ కూడా క్లీన్ చేసుకుంటామండి మేము. ఇదేనండి పాప్‌కార్ను. ఓకేనా అండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్.